మా వాడి బర్త్డే ఇంత ఘోరంగా జరుగుతుందని అయితే వాడు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. నేనైతే ఇంకా అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు అనుకోండి. ఏం జరిగిందంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే అవకాశం వాడైతే మాకైతే ఇవ్వడనమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే నా బర్త్డే నాకు నచ్చినట్టు జరుపుకుంటాను కానీ అని చెప్పేసి వాడు ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ప్రతిసారి కూడా. ఈసారి పాపం ఎవరూ లేరనమాట. ఎందుకంటే వాడు ఫ్రెండ్స్ అందరూ కూడా హాలిడేస్లకి ఊరికి వెళ్ళారు. ఇంతవరకు ఇంకా రాలేదు. పాపం ఎవరిని ఎంతమందిని ఎతికాడో ఎవ్వరూ లేరు. ఇక చేసేది ఏమీ లేక, మమ్మీ ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్ చేసే అవకాశం నీకు ఇచ్చేస్తున్నా, నీకు నచ్చినట్టు చేయిపో అని అన్నాడు అనమాట. ఫస్ట్ స్నానం చేయించేసి సాయిబాబా టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. తర్వాత కుండ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాను. తర్వాత ఒక 1/2 kg కేక్ అయితే, చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఇదే నాన్న గ్రాండ్ సెలబ్రేషన్, ఇంతకు మించిన గ్రాండ్ సెలబ్రేషన్ ఎవరైతే చేస్తారో చెప్పు అని చెప్పేసి అన్నాను. మీరు చెప్పండి ఫ్రెండ్స్, నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంతకంటే గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారా చెప్పండి. నా చిన్నప్పుడు మా అమ్మ నా బర్త్డేకి ఒక చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చి నీ ఫ్రెండ్స్ అందరికి పంచుకోపోమ్మ, ఇదే నీ బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పేది. అలాంటిది మా పిల్లలకి మాత్రం ఊహ తెలిసినప్పటి నుంచి ఇళ్ళ పక్కల వాళ్ళని అందరినీ పిలిచి, వాడు ఫ్రెండ్స్ని పిలిచి కేక్ కటింగ్ చేసి అందరికీ భోజనాలు పెట్టి చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేస్తుంటే, మా వాడికి నోరొచ్చిన కాడి నుంచి నా బర్త్డే నాకు నచ్చినట్టు జరుపుకోవాలి కానీ నా పేరు చెప్పి నువ్వే ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పాడు అనమాట. ఇప్పుడు వాడు ఫ్రెండ్స్ ఎవరు లేక ఊరికి పోయేసరికుంట్లా నీకు నచ్చినట్టు చేయి మమ్మీ అని చెప్పేసి అని అన్నాడు. అప్పుడే మర్చిపోతున్నా, రివెంజ్